ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యూదాపత్రిక 24, 25 వచనాలు. జాగ్రత్తగా వినండి. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడడానికి, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్ములను నిలువబెట్టడానికి శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహాత్మ్యము, ఆధిపత్యము, అధికారము యుగయుగములకు పూర్వము, ఇప్పుడు, సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ పత్రిక ముగింపులో ఇది స్తుతి పాఠం, ఆశీర్వచనం. ఇది సంఘాలకు చిరపరిచితమైన వాక్యం. యేసుక్రీస్తు ఎవరనుకున్నారు? మన రక్షకుడైన అద్వితీయ దేవుడు. యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుడు. ఆయనే మన ప్రభువు. ఆయన మన జీవితాలను పరిపాలించే ప్రభువు. ఆయనకే మహిమ, మహిమ. మనము ఆయనను మహిమపరుస్తున్నాము. యేసు గొప్ప దేవుడని, ఆశ్చర్యకరుడని ఎలుగెత్తి చాటాలి. ఆయన మాత్రమే సర్వమానవతను రక్షించగల సమర్థుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇహపరములలో ఆయనదే సర్వాధికారం. రోమాపత్రిక 16వ అధ్యాయం 25వ వచనంలో పౌలు ప్రార్థన కూడా ఇదే. మిమ్ములను స్థిరపరచడానికి శక్తిమంతుడు, అద్వితీయ జ్ఞానవంతుడు అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. మన జీవితానికి దేవుడు వేసిన పునాదిని కదిలించడం ఎవరితరమూ కాదు. ఆయన సర్వసమర్థుడు, శక్తిమంతుడు. అలాగే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా పౌలు ఇదే మాట అన్నాడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగే వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. యూదా తన పత్రిక ముగింపులో స్తుతివాక్యముతో కూడిన ఆశీర్వాదం పలుకుతున్నాడు. ప్రభువు మనలను తొట్టిల్లకుండా కాపాడతాడు. మన పాదాలు జారకుండా, తొట్టిల్లకుండా ప్రభువే కాపాడగలడు. అలా కాపాడడానికి ఆయన మాత్రమే చాలినవాడు. కీర్తనలు 121 వచనం 3. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. ఇశ్రాయేలును కాపాడేవాడాయన. జారుడు దారిలో కూడా ఆయనతో కూడా నిశ్చింతగా, నిర్భయంగా నడవగలం. ఆయన మన పాదములను తొట్టిల్లనియ్యడు అనే ధైర్యము, నిరీక్షణ మనకున్నాయి. కాలుజారి పడిపోయే ప్రమాదమే లేదు. పర్వతాలను అధిరోహించేవారు కొత్తగా వచ్చిన వారైతే నాయకుని నడుముకు కట్టుకున్న తాడు యువతలి కొన తన నడుముకు కట్టుకుంటాడు. అలాగే యేసుతో మనలను మనం కట్టుకున్న వారమైతే పడిపోము. ఎట్టి పరిస్థితిలోనూ తొట్టిల్లము. దేవుని ఎదుట మహిమలో మనలను నిలువబెట్టుకుంటాడు. మనలను నిర్దోషముగా నిలువబెట్టుకుంటాడు. క్రీస్తు రక్తము వల్ల మనము నిర్దోషులముగా పరిగణించబడ్డాము. మనలను మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుని కృప ద్వారా మన శరీరాలు ఆయనకు సజీవయాగమవుతాయి. ఆయన ఎదుట మనము ఉల్లాసముతో, ఆనందముతో ఉంటాము. మానవ మాతృలకు దేవుని సన్నిధి సహజంగా భయం గొల్పుతుంది. గాని యేసుక్రీస్తును బట్టి దేవుని కృపచేత మనము ఆనందముతో దేవుని సన్నిధిలో ప్రవేశించగలం. తండ్రి దగ్గరికి వెళ్ళడానికి భయమెందుకు? తండ్రి అయిన దేవుడు న్యాయాధిపతి. కాని ఆయన క్రీస్తునందు మనకు ప్రేమగల తండ్రి అయ్యాడు. యేసుక్రీస్తు మనకు రక్షకుడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం, 1 తిమోతి 1వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం, తీతు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం యేసు రక్షకుడని ప్రవచించబడింది. మరియా అన్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించింది. మన రక్షకుడైన దేవుడు మనుష్యులకందరికీ రక్షకుడు,
మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాము. మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారమే యుక్తకాలమందు దేవుని వాక్యము బయలుపరచబడింది. దాసులైన వారు అన్ని విషయములలో మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించాలి. మన రక్షకుడైన దేవుని యొక్క దయ, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షము కాబోతున్నాయి. మన జీవితములోని సంఘటనలన్నిటి వెనుక మన రక్షకుడైన దేవుడున్నాడు. ఆయన దేవుడు, ఆయన పేరే రక్షకుడు, యేసు. దేవుని బిడ్డలు దేవుని ప్రేమలో జీవిస్తున్నారు. ఇహలోక యాత్ర చాలించినప్పుడు ప్రేమ అయి ఉన్న యేసు వద్దకే వెడతాము. మనము ఎంత ధన్యులం! దేవుని ప్రేమ వాతావరణంలో మనం జీవిస్తున్నాము. మన జీవిత గమనము, గమ్యము ప్రేమే. శరీరము ధరించిన వాక్యమే యేసు. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. అద్వితీయ కుమారుడైన యేసు మహిమ మనకు సంక్రమించింది. ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించబడింది. దైవభక్తిని గురించిన మర్మము యేసే. ఆయన ప్రత్యక్షం, ఆయన నీతి, దేవదూతల కంటే శ్రేష్ఠుడైన ఆయన అధికారం ఎంతో గంభీరమైనవి. ఆయన సువార్త సార్వత్రికం. ఆయన యందలి విశ్వాసమే మన రక్షణాధారం. తేజోమయుడైన యేసు పరలోకము నుండి రానై ఉన్నాడు. 1 పేతురు 3:16 మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? బైబిల్ అంతటిలో ఉన్న గొప్ప స్తోత్ర పాఠములలో ఇది ఒకటి. స్తోత్ర పాఠముతో యూదా తన పత్రికను ఈ విధంగా ముగిస్తున్నాడు. మనలను తొట్టిల్లకుండా కాపాడే ప్రభువు. రోమాపత్రిక 8:37 మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. కీర్తనలు 37, 23, 24 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడుతుంది. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలపడినా లేవలేక ఉండడు. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి పాపం చేశాడు అంటే అది అతని తప్పే. దేవునికి పూర్తిగా లోబడితే, పూర్తిగా ఆయన్నే నమ్ముకుంటే మనం పాపములో పడకుండా ఆయన కాపాడగలడు. దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు ఆనందం మహానందం. గత పాపాల తాలూకు జ్ఞాపకాలే ఉండవు. ఎఫెసీ పత్రిక 5:26, 27 పౌలన్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయినా అట్టిది మరేది లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచడానికి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. అద్వితీయ దేవునికే మహిమ. ఆహా, దేవుని బుద్ధిజ్ఞానముల బాహుళ్యము ఎంతో గొప్పది. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకే మహిమ కలుగునుగాక. వింటున్నారా శ్రోతలు? యూదా ఈ పత్రిక రాసిన వ్యక్తి. కపటబోధకుల బారి నుండి అమాయకులైన విశ్వాసులను తప్పించడానికి ఈ పత్రిక రాశాడు. 2 పేతురు 2 హెచ్చరికలే ఇందులో పునరుద్ఘాటించబడినవి. దొంగ బోధకులు ప్రక్కదోవన వచ్చి సంఘంలో జొరబడుతున్నారు. వారిని కనిపెట్టాలి, పసికట్టాలి. వీరు భక్తిహీనులు. వీరికి నీతి లేదు, నియమము లేదు. కృపను అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా పాపం చేస్తారు. అరణ్యంలో తిరుగాడిన యూదుల వలె, చెడిపోయి పడిపోయిన దేవదూతల వలె వీరు దేవుని అధికారాన్ని ఖాతరు చెయ్యరు, ధిక్కరిస్తారు. వారి మాటల్లో విషం ఉట్టిపడుతుంది. మురికి మాటలు అసభ్యకరంగా మాట్లాడతారు. కయ్యూను లాంటి వారు. వీరిది రక్షించే విశ్వాసం కాదు. మతం ఉంది
కాని దేవుని యందు విశ్వాసముంచిన వారు కారు. బిలాములాగా మతాన్ని ధన సంపాదన సాధనంగా వాడుకుంటారు. దేవుని వాక్యాన్ని, దేవుని సేవకులను కోరహులాగా తూలనాడుతున్నారు. వీరు ఏవేవో వాగ్దానాలు చేస్తారు గాని వీరిలో ఫలవంతమైన అంశం ఒక్కటి కూడా లేదు. వీరు భక్తిహీనులు, ఆధ్యాత్మిక శక్తిహీనులు. నిర్జల మేఘాలు, పెళ్లగించబడి చచ్చిన చెట్లు. శ్రోతలు వింటున్నారా? ప్రజలకు పరిచర్య చేసేటప్పుడు దేవుని బిడ్డలు ఎంతో జాగ్రత్త వహించాలి. పాపంలో జీవించే వ్యక్తిని అగ్నిలో నుండి లాగినట్లు బయటికి తీయాలి గాని నీవు అగ్నిలో పడిపోకూడదు. అలనాటి పరిసయ్యులను గురించి ప్రభువు తన శిష్యులతో అన్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 14వ వచనం, వారి జోలికి పోవద్దు. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి తోవ చూపేవారు. గుడ్డివాడు గుడ్డివానికి తోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడతారు కదా. హోషియా 4వ అధ్యాయం 17వ వచనం, ఎఫ్రాయిము విగ్రహాలతో కలుసుకున్నాడు, వానిని అలాగే ఉండనియ్యి. 1 తిమోతి 6వ అధ్యాయం 3 నుండి 5వ వచనం వరకు పౌలు హెచ్చరిక ఎంతో అర్థవంతమైనది. ఎవడైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరించక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి, వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడవుతాడు. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురభిమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనము అనుకునే మనుష్యుల వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. విశ్వాసహీనులకు సాయం చేసే ముందు దేవుణ్ణి జ్ఞానం కోసం అడగాలి. విశ్వాసులలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసించాలి. విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవాలి. విశ్వాసులకు క్రీస్తునందే క్షేమము, భద్రత. దేవుని ప్రేమలో నిలకడగా ఉండాలి. దేవుడే మనలను తొట్టిల్లకుండా కాపాడేవాడు. మన విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందాలి. దీనికి హద్దు లేదు. అమితమైన ఎదుగుదల మనకు రావాలి. విశ్వాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చెయ్యి. మన మధ్యనున్న పరిశుద్ధ దేవుడు ఘనుడు. ప్రియ శ్రోతలు, సంఘబిడ్డలు అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు సిద్ధాంతాలు దిగుమతి అయి వస్తున్నాయి. విశ్వాసులు తమ విశ్వాస జీవితంలో బలపడాలి. తప్పుడు సిద్ధాంతాల ముట్టడిలో తమను తాము కాపాడుకోవాలి. ప్రథమ శతాబ్దము నుండి దేవుని సంఘాన్ని ఈ తప్పుడు బోధలు కలవరపెడుతూనే ఉన్నాయి. అయితే దేవుడు తన వాక్యము ద్వారా సంఘ బిడ్డలకు హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. బోధకులు హితవాక్యమును, ఆరోగ్యకరమైన ప్రబోధాలను చేయకపోతే వాటిని వినేవారికి జబ్బు చేస్తుంది. జాగ్రత్త. దేవుని సత్యం పక్షాన పోరాడాలి. క్రైస్తవులు చురుకుగా పనిచెయ్యాలి. కార్యోన్ముఖులై ఉండాలి. మందకొడితనం పనికిరాదు. తప్పుడు బోధల వల్ల ప్రమాదాన్ని గుర్తించండి. మిమ్మును మీరు కాపాడుకోండి. తప్పుడు బోధలకు మోసపోయిన వారిని తిరిగి సంపాదించుకోండి. క్రైస్తవులు తమకు ఇష్టం వచ్చిందల్లా చేయకూడదు. అలా చేస్తే దేవుని శిక్ష తప్పదు. దుర్బోధకులు ప్రజలకు నేర్పేదేమిటి? ఇష్టమొచ్చినట్లు బ్రతకండి, దేవుడేమనుడులే అంటూ వారిని చెడుగుకు ప్రోత్సహిస్తున్నారు. దుర్బోధకులది దుర్బుద్ధి. నామకార్థ క్రైస్తవులారా జాగ్రత్త. ప్రభువు న్యాయపీఠమెదుట మీరు దేవునికి లెక్క అప్పగించాలి. ప్రతిదీ ఆయన పరిశీలించి లెక్క అడుగుతాడు. దుర్బోధకులారా, క్రీస్తు యొక్క ప్రభుత్వానికి మీరు తిరుగుబాటు చేస్తున్నారు. అమాయకులను మీరు పెడదోవ పట్టిస్తున్నారు. విశ్వాసుల విశ్వాసాన్ని బలహీనపరుస్తున్నారు. మీకు శ్రమ. మీ మీదికి కఠినమైన తీర్పు రాబోతోంది. మీరు, మీ బోధ వినేవారు అందరూ శిక్షను తప్పించుకోలేరు. విశ్వాసులు, మీ విశ్వాసం కుంటుబడకుండా చూసుకోండి. బైబిలును తమకు అనుకూలంగా మలుచుకునే నాయకులను వెంబడించకండి. అసలైన నాయకులు తమ మాటల్లో, చేతల్లో యేసుక్రీస్తునే ప్రతిఫలిస్తారు, ప్రతిబింబిస్తారు, ప్రతిధ్వనిస్తారు.
క్రీస్తు నుండి తొలగిపోయే విమత బోధకులను నిరోధించండి. తిరుగుబాటును ప్రభువు సహించడు. ప్రభువుకు లోబడి ఆయన అదుపాజ్ఞలలో ఉండవలసిన మనం దారి తప్పామంటే ఇంకేమైనా ఉందా? అది ఘోర ప్రమాదం. దేవుని వాక్యమందలి సత్యాన్ని అన్వేషించే మనసుండాలి. లేకపోతే తప్పుడు బోధల గాలికి మీరు కొట్టుకొని పోతారు. దుర్బోధలను పసికట్టండి. అపొస్తలుల బోధయందు నిలకడగా ఉండండి. ఎడతెగక కొనసాగండి. రాయబడిన దేవుని వాక్యం మీకుంది గదా. మీ పాదాలు తొట్టిల్లకుండా తన వాక్యము ద్వారా ప్రభువే మిమ్ములను కాపాడతాడు. శ్రోతలు వింటున్నారా? ఈ దుర్బోధలు మీకు గొప్ప శోధన. అవినీతికరమైన జీవితానికి మిమ్ములను మరులు కొలిపే బోధలు వినకండి. విశ్వాసమందు స్థిరులై ఉండండి. భవిష్యత్తును గురించిన దేవుని వాగ్దానాలపై నిలవండి. విమత బోధల యుగమిది. జాగ్రత్తగా ఉండకపోతే అందులో పడిపోతారు. దేవుని ఎదుట మీరు నిలిచే కాలం త్వరలోనే రాబోతోంది. ప్రియ శ్రోతలు వింటున్నారా? యూదా ఈ పత్రిక రాసినప్పటికంటే ఇప్పుడు మనం మరీ చివరి రోజుల్లోకి వచ్చాము. ప్రభు నేడో రేపో వచ్చేస్తాడు. స్థిరమైన విశ్వాసము గలవారమై ప్రభువు మహిమార్థమై జీవిద్దాము. శోధనలను గెలిచి ప్రభువు తనను ప్రేమించే వారికి ఇచ్చే జీవ కిరీటాన్ని బహుమానంగా పొందుదాము. దేవుడు మనలను తొట్టిల్లకుండా కాపాడునుగాక. రోమాపత్రిక 14వ అధ్యాయం 1-2 వచనాలు. విశ్వాసము విషయమై బలహీనుడైన వాణ్ణి చేర్చుకొనండి. అయినా సంశయములను తీర్చడానికి వాదాలు పెట్టుకోవద్దు. 1 యోహాను 4వ అధ్యాయం 1 వచనంతో ఈ పాఠం ముగిస్తున్నాము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.